up in third position in next 2 years. At the same time, మనకి ఇండస్ట్రియల్ కారిడార్లు 3 కారిడార్లు డెవలప్ అవుతా ఉన్నాయి, ల్యాండ్స్ వచ్చినాయి. దీని మీద బేస్ చేసుకుని ఇంకొకటి ఏంటంటే ముఖ్యంగా ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అండి, మనకి ఇండస్ట్రీస్ నుంచి వచ్చే రెవెన్యూ, ఎక్స్పోర్ట్ నుంచి వచ్చే రెవెన్యూ లేదా స్టేట్ షేర్ కానివ్వండి ఎందుకు పెరిగింది అంటే గత 4 సంవత్సరాల్లో ఎన్నడూ లేని విధంగా ఎంఎస్ఎంఈలు ఆంధ్రప్రదేశ్ లో పెరిగినాయండి. ఆంధ్రప్రదేశ్ లో మన ఫార్మేషన్ నుంచి ఈ రోజు వరకు 13 లక్షలు ఉంటే ఒక్క ఈ గవర్నమెంట్ పీరియడ్ లోనే 6 లక్షల చిల్లర ఎంఎస్ఎంఈలు ఏర్పాటైనాయండి. దీనికి చాలా కారణాలు ఉన్నాయి, జగన్ గారి ఎఫర్ట్స్ ఉన్నాయి, దగ్గరగా చూసిన వాళ్ళకి తెలుస్తుంది. ఎంఎస్ఎంఈ ఎక్స్పోర్ట్స్ లో వీఆర్ నంబర్ 1 ఇన్ ద కంట్రీ. అట్ ద సేమ్ టైం కేంద్ర ప్రభుత్వం ర్యాంప్ అని చెప్పి ఒక ప్రోగ్రాం పెట్టిందండి. ఆ ప్రోగ్రామ్ లో 5 స్టేట్స్ లో మనం ఒక స్టేట్ గా సెలెక్ట్ అయ్యాం. దానికి 720 కోట్ల రూపాయల గ్రాంట్ వస్తా ఉంది. దాని తర్వాత క్లస్టర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ అని చెప్పి ఒక ప్రోగ్రామ్ నడుస్తా ఉంది. దానికి ఒక్కొక్క డిస్ట్రిక్ట్ కి 2 యూనిట్లు ఇస్తారు. మనం 52 యూనిట్ల లెక్కన గత 3 సంవత్సరాల నుంచి 154 యూనిట్లు తీసుకొచ్చాం. దీని ద్వారా దాదాపు 2500 3000 కోట్ల రూపాయల గ్రాంట్స్ ఫార్మాట్ లోనే వచ్చినాయండి స్టేట్ గవర్నమెంట్ కి. సో ఇంత చేస్తేనే మన రెవెన్యూ పెరిగింది. అట్ ద సేమ్ టైం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో 18 లక్షల మంది ఇన్కమ్ ట్యాక్స్ పేయర్స్ పెరిగారని ఇదే తెలుగుదేశంతో కలిసి ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ప్రకటించింది. సో ఇక్కడ మనకు వచ్చే రెవెన్యూస్ ని జగన్ గారు ఇందాక మన విశ్లేషకులు మాట్లాడుతా జగన్ గారు ఆదాయం ఏ విధంగా ఖర్చు పెడతారు, ఎక్కడి నుంచి వస్తుంది అని చెప్పి చూపించలేదన్నారు. బహుశా ఆయన జగన్ గారు ప్రెజెంటేషన్ చూడలేదనుకుంటా. కావాలంటే మళ్ళీ ఒకసారి చూడండి, మన స్టేట్ ఓన్ రెవెన్యూస్ ఎంత ఉంది, మనం ఎంత ఖర్చు పెడుతున్నామనే దాని మీద క్లియర్ గా ఎఫ్ఆర్బిఎం లిమిట్స్ ఎంత ఉన్నాయి అనే దాని మీద క్లియర్ గా గత 10 సంవత్సరాల నుంచి కాదు 95 నుంచి కూడా మనం క్లియర్ గా అందులో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇకపోతే ఒక మాట చెప్పి ముగిస్తానండి. ఏ ఊర్లో అయినా కానీ మనం అనేక బ్యాంకులు కానివ్వండి, కోఆపరేటివ్ బ్యాంకులు కానివ్వండి, ప్రైవేట్ చిట్లు అయినా చూస్తాం. రూపాయి వడ్డీ మాత్రమే నేను ఇవ్వగలను, నేను మళ్ళీ తిరిగి కట్టగలను అన్నాడు బంగపోయి డబ్బులు 1 రూపాయి మీద తెచ్చుకోవడానికి నానా కష్టపడతాడండి. ఎగ్గొట్టి పోయేవాడు 10 రూపాయలు వడ్డీ అంటాడు, 1 నెల తర్వాత బోర్డు తిప్పేస్తాడు. 2014లో చాలా మంది మర్చిపోయిన విషయం, మేము కూడా మర్చిపోయిన విషయం ఏంటంటే 50 సంవత్సరాలకే ఎస్టీలకు పెన్షన్ ఇస్తాను 1000 రూపాయలు అని చెప్పారండి చంద్రబాబు నాయుడు గారు. కనీసం